ఉదయకాలపు ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా రక్షకుడ యేసు రాజా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చున్న దేవుడు, ఈ జనవరి మాసం 30వ దినమున మీ మందిరంలో చేరి ప్రభువా మీకు స్తుతులు అర్పించి నాయన, కీర్తనలు పాడి ఆరాధించి నాయన మొర్రబెట్టి మీ వాక్యాన్ని విని ప్రభువా నాయన మీ సన్నిధిలో సంతోషించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు. ఈ సమయం ప్రభువా నాయన ఎంతో ప్రశస్తమైన సమయము, మీ మరణ పునరుద్ధానములను నాయన తండ్రి మేము జ్ఞాపకం చేసుకునే సమయం. ప్రభువా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనకు మీరు నాయకుడు వేయండి నాయన, మమ్మల్ని నడిపించండి, మాతో మాట్లాడండి. ఈ ఆత్మను మాకు సమృద్ధిగా మాకు దయచేయము. చీకటి అంధకార శక్తులను బంధించము. పాటల వాద్యం వాక్య ధ్యానంలో సహాయము చేసి నడిపించమని, మార్గంలో నన్ను త్వరపెట్టి తీసుకురండి. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని వాగ్దానం నెరవేర్చి ఈ భయంకరమైన చెడ్డ దినాల్లో ఉంటుండగా ప్రభువా మీ ప్రత్యేకమైన కాపుదలు మాకు అనుగ్రహించమని, సిలువ రక్తాన్ని మా చుట్టూ కంచెగా ప్రోక్షించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి 178వ పాట పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదాము. స్తుతి మహిమలు కలుగుగా ఆమెని ఎప్పుడు అప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే.
కూర్చోండి. నూట 68వ పాట కూడా పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయటమే మంచిది. స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. చెదరిన వారిని బాగు చేయువాడని. చెదరిన వారిని
మంచిది మనమందరము స్తుతి గానము చేయుటే మంచిది. మూడు 359వ పాట కూడా పాడుకుందాం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదయా, అపాయమేమీ రానే రాదు అనే పాట పాడుకుందాం. తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు రానే రాదమ్మా. లా 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 లా.
యొక్క నివాసము పరలోకమందున్నది. రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదము. మన యొక్క నివాసము పరలోకమందున్నది. రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానేరదు, రానేరాదమ్మా. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానేకవు. కదలకుండా స్థిరముగా ప్రయాసపడెదము. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానేకవు. కదలకుండా స్థిరముగా ప్రయాసపడెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానేరదు, రానేరాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానేరదు, రానేరాదమ్మా. ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. దేవుడు మనకిచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి, పునరుద్ధాన దినమును బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన సన్నిధిలో మనము ప్రభువును ఆహ్వానించుకొని మన మధ్య తన సన్నిధి, తన ఆత్మ, తన సన్నిధి కాంతి మన మీద ఉదయించినట్లుగా మనం ప్రార్థన చేసి ప్రభువును వేడుకుందాం. దేవుని వాక్యం కొరకు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. జరుగుతున్న సేవ అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో జరుగుతున్న సేవ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి మిషనరీస్, ప్రతి దైవ సేవకుని, ప్రతి విశ్వాసిని దేవుడు బలపరచాలని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే మన లాయల్ ఫెలోషిప్ మీటింగ్స్ 21, 22, 23 క్రీస్తు వార్త మహాసభలు కేవీఆర్ గార్డెన్స్లో ఫిబ్రవరి మాసంలో జరగనై ఉన్నాయి. కాబట్టి వాటి విషయమై మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసి వైరస్ని దేవుడు కంట్రోల్లో ఉంచినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం, ప్రభు సహాయం కొరకు అడుగుదాం. ఈ భయంకరమైన తెగులు మన వాళ్ళెములు ఎక్కడ జ్వరపడకుండా దేవుడు 3 దినాలు గొప్ప పరలోక సన్నిధిని దేవుడు మనకు దయచేయాలని మనం ప్రార్థనలో ప్రభుని వేడుకుందాం. అన్ని సెంటర్స్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే సేవలో సహాయం చేస్తున్నటువంటి బ్రదర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకుందాం ఈ దినం సేవలో. అలాగే దామచర్ల మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే కీర్తన యొక్క ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే నూతన ద్వారాలు దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. నూతన ఆత్మలు ఈ కఠినమైన దినాల్లో, ఈ వైరస్ దినాల్లో కూడా దేవుడు తన కృపను మన పట్ల ఇంకా అత్యధికముగా తన మహదైశ్వర్యంలోనికి మనలందరినీ నడిపించాలని మనం ప్రార్థన చేసి, సేవ నిమిత్తమై కోత ఎంత విస్తారంగా ఉంది, కోతకు పనివారిని పంపమని ప్రార్థన చేద్దాం. కొద్దిమంది లేచి నిలబడి ప్రార్థనలో నడిపించండి. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా రక్షకుడ యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఆరాధనలో భాగంగా మీరు మాకు ఇచ్చిన ప్రార్థనా సమయంకై వందనములు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సేవకు మీరు ముద్ర వేయండి. ప్రతి దైవ సేవకుని మీరు బలపరచండి. ప్రతి విశ్వాసిని, ప్రతి డినామినేషన్ ద్వారా, ప్రతి సహవాసం ద్వారా జరుగుతున్న సేవకు మీరు ముద్ర వేయండి ప్రభా. ప్రతి ఆత్మను మీరు దర్శించండి. మీరు అక్కడ సమీపమైన దినాల్లో మేమున్నాం. భూమి మీద భయంకరమైన తండ్రి నాయన ఉగ్రత పాత్రలు కుమ్మరించబడడం మేము చూస్తున్నాం ప్రభా. ఇలాగ ఎన్ని సంవత్సరాలు ఈ వైరస్ నూతనమైనవిగా పుట్టుకొని వస్తాయో మాకు తెలియదు, కానీ ఇవన్నీ మీరు అక్కడ సూచనలని, భూమి మీద మీరు కుమరించుచున్న ఉగ్రత పాత్రలని మేము గ్రహించిన వారమై మెళకువగా ఉంటూ నాయన పాపమును, లోకమును ద్వేషించి శిలువను హత్తుకొని విశ్వాసమును కాపాడుకోవడానికి అంతం వరకు మాకు సహాయం చేయండి. ఈ ఆరాధన మీకు ఇంపైన సువాసనగా, పరిమళ తైలంగా మీరు దీవించి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని కొరకు మనం సిద్ధం చేయము. ముఖ్యంగా ఈ పల్నాడు ప్రాంతంలో మీ దాసులు నాన్నగారు ప్రభా నాయన ఈ సేవను ప్రారంభించి ప్రభా ఎలాగా కొనసాగించి నాయన మీ సన్నిధికి చేరి ఉన్నారు. ఇది నాన్న ప్రభా అప్పగించబడినటువంటి పని మేము నమ్మకముగా కొనసాగించడానికి ప్రభా నాయన ఇంకా అనేకులను మీకు సాక్షులుగా మేము తయారు చేయడానికి సిద్ధముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకొంటున్నాం తండ్రి. నాయన కోత ఎంతో విస్తారంగా ఉంది. కోతకు పని వారిని మీరు పంపించండి ప్రభా. మా సహోదరులను మీరు బలపరచండి. చిన్నాన్నగారు జ్యోతిరాజు గారిని ప్రభా, ఇంకా అలాగే మోషే, తిమోతి, మోహన్, నేను, అలాగే జకరయ్య, ప్రసాదన్న, కనకరావు అన్న నాయన, ఇంకా సేవలో వాడబడుచున్న ఇదినో డానియోన, సత్యం, జాషువా, డేవిడ్లను మీరు బలపరచండి ప్రభా. మా సహోదరులు కూడా కొద్దిమంది ప్రభా ఇంకా సహాయకులుగా మీరు లేవనెత్తుతున్నారు. ప్రార్థనా పరులుగా నాయన మా కొరకు ప్రార్థించే సహోదరులను మీరు లేవనెత్తుతున్నారు ప్రభా. మీకు స్తోత్రములు తండ్రి. మా వెనక తండ్రి నాయన ప్రార్థన చేసేటువంటి ఒక టీముని మీరు సిద్ధం చేస్తున్నందుకై వందనాలు ప్రభా. తండ్రి యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ప్రభా తండ్రి నాయన ఎలాగా వెనకున్నటువంటి సామాను భద్రపరిచేటువంటి వారు కూడా ఎలాంటి పని చేస్తున్నారు, అలాగే మా సహోదరులు కూడా అలాగే ప్రభా నాయన ప్రార్థన ఆయుధముతో ప్రభా తండ్రి యుద్ధమునకు వెళ్ళుచున్న మాకు ప్రభా సహాయపడుతున్నారు. కాబట్టి వారిని కూడా మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా దామర్చల విషయంలో మాకు ఇచ్చిన జయం కొరకై వందనాలు. మందిర నిర్మాణం చేసుకోవడానికి కూడా మీరు కృప చూపించండి ప్రభా. మీ గుప్పిలిని విప్పండి. ఫిలిప్పీ 4:19 ప్రకారం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని, అలాగే కీర్తన కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆవిడని మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ దినం జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా హిల్ కాలనీలో, రైట్ బ్యాంక్లో, ఇక్కడ అలాగే పాత మాచల్ వినాయకుడి గుట్లో ప్రభా ప్రతి గురువారము నాయన బ్యాప్టిస్ట్ పాలెం జరుగుతున్న సేవ, పాల్వైగేట్ పాత పాల్వైలో ప్రభా, క్రోసూరులో, ఇంకా అలాగే గురజాల మాచవరం, దామర్చల్లో జరుగుతున్న సేవకు మీరు ముద్ర వేయండి. ఇంకా నూతన ద్వారాలు కూడా ఎన్నో ఎదురు చూస్తున్నాయి ప్రభా. పల్నాడు నుండి ప్రపంచానికి సువార్తను మేము తీసుకొని వెళ్ళేటువంటి ప్రభా రాయబారులుగా, క్రీస్తు యొక్క రాయబారులుగా మమ్మల్ని అందరినీ ప్రభా మీరు సిద్ధం చేస్తున్నారు. మేము సిద్ధపడే వారముగానండి, ఎక్కడ సోమరి వారముగా ఉండకుండా ప్రభా నాయన బలా మంచి నమ్మకమైన దాసుడాన్ని పిలువబడ్డానికి మమ్మల్ని అందరినీ మంచి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె మమ్మల్ని సిద్ధము చేయమని, ప్రత్యేక అంధకాశక్తులు బంధించి ఇంకను మా స్తుతులపై మీరు ఆశీనులైండు అని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని కోరసెస్ పాడుకుందాం. జాయ్ రానన్న. కోరస్ నంబర్ 96, బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord, the Most High. Blessed be the name of
the Lord is a strong tower. The righteous run into, and they are saved. The name of the Lord is a strong tower. The righteous run into, and they are saved. Glory to the name of the Lord. Glory to the name of the Lord. Glory to the name of the Lord, the Most High. Glory to the name of the Lord. Glory to the name of the Lord. Glory to the name of the Lord, the Most High. Name of the Lord is A strong tower, the righteous run into, and they are saved. The name of the Lord is a strong tower, the righteous run into, and they are saved. Jesus is the name of the Lord. Jesus is the name of the Lord. Jesus is the name of the Lord. Jesus is the name of the Lord, the Most High. Jesus is the name of the Lord. Jesus is the name of the Lord. Jesus is the name of the Lord, the Most High. The name of the Lord is a strong tower. The righteous run into it, and they are saved. The name of the Lord is a strong tower. The righteous run into it, and they are saved. 97. These are the days of Elijah, declaring the way of the Lord. These are the days of Elijah, declaring the word of the Lord. These are the days of your servant Moses, righteousness being restored. And though these are days of great trial, of famine and darkness and sorrow, we are the voice in the desert, crying, prepare ye the way of the Lord. Behold, he comes, riding on the clouds, shining like the sun. At the trumpet call, lift your voice, year of jubilee. Out of Zion's hill, salvation comes. These are the days of Ezekiel, dry bones becoming as flesh. These are the days of your servant
the clouds, shining like the sun. At the trumpet call, lift your voice, year of jubilee. Out of Zion says salvation come. Lastly, chorus number 100. I will enter his gates. I will enter his gates with thanksgiving in my heart. I will enter his courts with praise. I will say, this is the day that the Lord has made. I will rejoice, for he has made me glad. I will enter his gates with thanksgiving in my heart. I will enter his courts with praise. I will say, this is the day that the Lord has made. I will rejoice, for he has made me glad. He has made me glad. He has made me glad. I will rejoice, for he has made me glad. He has made me glad. He has made me glad. I will rejoice, for he has made me glad. Once again. I will enter his gates with thanksgiving in my heart. I will enter his courts with praise. I will say, this is the day that the Lord has made. I will rejoice, for he has made me glad. He has made me glad. He has made me glad. I will rejoice, for he has made me glad. He has made me glad. He has made me glad. I will rejoice, for he has made me glad. దేవుని వాక్యం చదువుకుందాం. మనందరం లేచి నిలబడి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 19 వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపూరులు నన్ను ఆవరింపగను. అప్పుడు భూమి కంపించి అదెలను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. నిప్పు కణములను రాజబెట్టెను, మేఘములను ఉంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మియుండెను. కొడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను.
జలాంధకారములు ఆకాశ మేఘములు తనకు మారుగా చేసుకొనెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉదయధ్వనిని పుట్టించెను, వడగండ్లు మండుతున్న నిప్పులను రాలెను. యెహోవా, నీ నాసికారంధ్రములను ఊపిరిని నీవు వడిగా విడువగా, నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయుండగా, వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. దేవుడు తన వాక్యం దీవించును గాక. దయచేసి మనం అలాగే నిలువబడి దేవుని వాక్యం వినబోయే ముందుగా 4వ పాట ఆత్మీయ గీతాల పుస్తకాలు దయచేసి మీ దగ్గర లేకపోతే ఎవరన్నా క్రొత్త వారు ఉంటే వారు చేయొద్దండి, మీకు ఆ పుస్తకాలు అందిస్తాము. ప్రేమించేదం అధికముగా ఆరాధించం ఆసక్తితో, ప్రేమించేదం అధికముగా ఆరాధించం ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధించం పూర్ణ బలముతో. చివరి వచనం, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, తోడై నిలిచావే వందనమయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, తోడై నిలిచావే వందనమయ్యా. నాకు తోడై నిలిచావే వందనమయ్యా, తోడై నిలిచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతుం, పూర్ణ బలముతో
పరిశుద్ధాత్మ నా మీదికి రమ్ము, విరచు వంచు మలచు నింపు. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము, దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము, విరచు వంచు మలచు నింపు. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. ఓ పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా రక్షకుడా యేసయ్యా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చుచున్న దేవుడవు, మాట తప్పని వాడవు ప్రభా. నాయన మా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఆఖరి రక్తబడి వరకు చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన పునరుద్ధానుడై లేచిన దేవాది దేవుడవు ప్రభా. ఆకాశము భూమి గతించును గాని మీ మాటలలో ఒక పొలైన సున్నైనను తప్పిపోదు ప్రభా. నాయన కనుక మేము మీ మాటల యందు మేము లక్ష్యముంచి మీ మాటలలో ఉన్నటువంటి సత్యమును, మీ మాటలలో ఉన్న జీవమును ప్రభా మేము ఆధారం చేసుకొని జీవించడానికి మీరు మాకు సహాయము చేయమని, ఎలా అనగా నీ వాక్యము మమ్మలను బ్రతికించేది, మీ వాక్యము మమ్మను జీవింపజేసేది, మీ వాక్యము మమ్మను స్వస్థపరిచేది, మీ వాక్యము మా హృదయములను మార్చేది మీ వాక్యమే. కాబట్టి ప్రభా, నీ వాక్యము మా పాదములకు దీపము త్రోవైనది గనుక ఈ సమయంలో తండ్రి కొద్ది నిమిషాలు కొట్టివాడనైనా నన్ను మీ ఆత్మతో నింపి మీ శిలువ చాటును మరుగు చేసుకొని పరిశుద్ధాత్మ శక్తి అభిషేకముతో నింపి ప్రభా, ఏమి పలుకవలసి ఉన్నానో అది మీ ఆత్మ ద్వారా మాత్రమే పలికింప చేయమని, ప్రతి ఒక్కరి అవసరతలను అక్కర్లను మీరు తీర్చండి. ఈ స్థలం అంతా కూడా మీ పుణ్య రక్త ప్రభావంతో నింపండి. ఏ తెగులు నీ గుడారమును సమీపించదనే వాగ్దానం నెరవేర్చమని యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన వాళ్ళరా, ఈ దినము దావీదు యొక్క విజయమును గురించి మాట్లాడుకోబోతున్నాం. దావీదు యవనస్తుడిగా తన యొక్క తండ్రి మందలను మేపుకొనుచు దేవునితో ఆ ఒంటరి సమయంలో అరణ్య మార్గముల్లో వెళుచు ఉన్నప్పుడు దేవునితో సహవాసాన్ని పెంపొందించుకున్నాడు. ఆయన అన్నలందరూ కూడా ఇశ్రాయేలు సైన్యములో సైనికులుగా వారు పనిచేస్తున్న సమయం. ఆ సమయంలో ఇశ్రాయేలీలకు సౌలు రాజుగా ఉండినాడు. ఆ సమయంలో ఒక గొల్యాతు అనేటువంటి అజానుబాహుడు, రాక్షస స్వరూపం, ఆ వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలందరినీ భయపెడుతూ ఉన్న సమయం అది. రాజుగారు కూడా భయపడిపోయి దాక్కున్నటువంటి పరిస్థితి. కానీ ఆ సమయంలో దావీదు తన తండ్రి చేత వారి అన్నలకు ఆహారాన్ని పంపించబడినటువంటి
ఆ విశేషమైనటువంటి సమయంలో ఆ మనుషులందరూ కూడా సైనికులు భయపడి దాగుకొని ఉండడం దావీదు గమనించినటువంటి సమయం అది. అలాంటి సమయంలో ఏమి సంఘటనలు జరిగాయి అనేది కొన్ని దైవికంగా మనం ఆలోచన చేయాలి ఈ దినాన. మొదటి సమూయేలు గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే 17వ అధ్యాయంలో 24వ వచనంలో ఇశ్రాయేలీలందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. ఇక్కడ మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా కూడా భయాందోళనలో ఉన్నటువంటి ఒక సైన్యం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎదురుపడినటువంటి ఆ ఆజానుబాహుడు గొల్యాతు రాక్షస స్వరూపం కలిగినటువంటి వాడు, అతన్ని చూస్తేనే సైన్యమే భయపడి వెనక్కి పారిపోయింది అంటే అది నిజంగా ఎంత దుర్భరమైన పరిస్థితి అని మనం ఆలోచన చేయొచ్చు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన క్లుప్తంగా నేను వివరించాను. దావీదు యొక్క ఎంట్రన్స్. దావీదు ఇలాగా భయపడి దాగుకొని పోయినటువంటి అంత సైలెంట్గా ఉంది. ఆ యుద్ధ వాతావరణం ఏమి లేదు. ఆ సమయంలో దావీదు అంటున్నాడు 26వ వచనంలో, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీలో నుండి నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. ప్రియమైన వాళ్ళరా, దావీదుకి అంతకుముందు 15 సంవత్సరాల క్రితం దావీదు కూడా రాజుగా అభిషేకించబడడానికి దేవుడు అతన్ని ఎన్నుకుంటూ ఉన్నటువంటి సమయము. ఆ సమయం ఇంకా రాలేదు. బహుశా ఈ పరిస్థితి దావీదును మహారాజుగా చేయడానికి ఈ పరిస్థితిని దేవుడే క్రియేట్ చేశాడు అన్నట్లుగా ఈ సమయము వచ్చింది. ఏదో గొర్రెలు కాచుకునేవాడు. ప్రియమైన వాళ్ళరా, మనం 4 విషయాలను ఇక్కడ ఆలోచన చేయబోతున్నాం. ఒకటి, ఈ గొల్యాతులు మన జీవితంలో అనేక విధాలుగా ఎదురవుతూనే ఉంటారు. ఏ రూపంలో అంటే భయాన్ని కల్పించేటువంటి అది ఏదైనా కానివ్వండి, మానసిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన భయాన్ని కల్పించే ఏ పరిస్థితి అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, వైరస్ అయినా, మరి ఇంకేదైనా కానీ మొట్టమొదటిగా మనము జయించాల్సినటువంటి మన హృదయంలో, మన మనసులో కొన్ని గొలియాతులు ఉంటారు. మొదటిది ఏంటంటే డిలే అంటారు. అంటే దేవుడు ఇస్తాను, చేస్తాను, నిన్ను రాజుగా చేస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, లేకపోతే నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిన తర్వాత కొంతకాలము కాలాతీతం అవుతుంది. కొంత వ్యవధి తీసుకుంటాడు దేవుడు. భక్తుల జీవిత చరిత్రలంతా కూడా మనం చరిత్రలో అదే చూస్తాం. ఎందుకు అలాగ చేస్తాడు అంటే, నీవు మానసికంగా ముందు ధైర్యవంతుడు అవ్వాలి, ఆత్మలో బలపడాలి, మానసికంగా బలపడాలి.
అబ్రహాము విషయంలో లేట్ అయిందని చెప్పి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడడం లేదు. ఏంటి, సంతానం ఇస్తానన్నాడు కదా, ఎందుకు ఇవ్వలేదు అని తొందరపడి ఇష్మాయేలును కనడానికి కారకుడైపోయాడు. వాగ్దాన పుత్రుడు పుట్టల ముందు శారాకు పుట్టిన కుమారుడే వాగ్దాన పుత్రుడు అన్నాడు దేవుడు. కొన్నిసార్లు డిలేస్ మన యొక్క విశ్వాసాన్ని, మన విధేయతని పరీక్షిస్తాయి. ఈలోగా మనం దేవుని యొక్క గుణగణాలని సముపార్జించుకునేటట్లుగా ఆ సమయాన్ని మనం వినియోగించుకోవాలి. మనం చేసేటువంటి పొరపాట్లు అక్కడే. ఆలస్యమైంది, వాగ్దానం నెరవేర్చబడటం లేట్ అయింది అని మనం దేవుడు చెప్పింది ఎందుకు చేయడం లేదు? దేవుడు నన్ను రాజుగా చేస్తా అన్నాడు కదా, ఎందుకు చేయడం లేదు? దేవుడు నాకు సంతానం ఇస్తానన్నాడుగా, ఎందుకు ఇవ్వడం లేదు? దేవుడు నాకు ఉద్యోగం ఇస్తానన్నాడుగా, ఎందుకు ఇవ్వడం లేదు? దేవుడు నా జీవితంలో ఒక బ్రేక్ త్రూ, ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తానన్నాడుగా, ఏంటి ఇంకా చేయడం లేదేంటి? ఎప్పుడు వస్తుంది ఆ సమయం? ఇంకా ఎంతకాలం నేను నిరీక్షించాలి? ఇంకా ఎంతకాలం నేను కనిపెట్టాలి? ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి ప్రశ్నలతో మన యొక్క సమయము నిండిపోతూ ఉంటుంది. అయితే అలాంటి ప్రశ్నలతో కాలక్షేపం చేసుకుంటూ నీవు సమయాన్ని పాడు చేసుకునే కంటే దేవుని వాగ్దానాలను నెరవేర్చమని ఆయన పాదాల మీద పడి ఆయన యొక్క విధేయత, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క విశ్వాసము మనలోనికి వచ్చేంత వరకు మనం వేచి చూచినట్లయితే ఆయన సమయం వచ్చినప్పుడు, గాడ్స్ ఓన్ టైం, దేవుని సమయం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో దేవుని సమయం ఉంటుంది. దేవుడు వాడే సమయము, దేవుడిచ్చే సమయం, దేవుడు దీవించే సమయం, దేవుడు పైకి లేవనెత్తే సమయం, దేవుడు స్వస్థపరిచే సమయము. ప్రియమైన వారు, దేవునికి ఒక సమయం ఉంటుంది. దేవుని బిడ్డలైన వారము గ్రహించాలి. ఈలోగా మనము ఆ గుణగుణాలలో మనం ఎదగడానికి మనం శాయశక్తులా ప్రయత్నించాలి. మానసికంగా, ఆత్మీయంగా, అన్ని విధాలుగా ప్రార్థన, విశ్వాసాలలో. దావీదు యవనస్తుడిగా రాజుగా అభిషేకించబడిన తర్వాత 15 సంవత్సరాలు పట్టింది ఆయన రాజు అవడానికి. దావీదు తెలీదు ఈ పరిస్థితి దేవుడు దావీదు కోసమే ఏర్పాటు చేసాడేమో, గొలియాతుని ఎదుర్కోవడానికి. ఆ సమయం వచ్చిందేమో. నీ జీవితంలో కూడా ప్రియమైన వారలరా, మనందరి జీవితాలలో కూడా అదే జరుగుతూ ఉంది. చాలామంది గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఆలస్యాలు ఎప్పుడూ కూడా ఆశీర్వాదాలుగానే మారతాయి, కానీ ఆలస్యం అయిందనేది దేవుని యొక్క డిక్షనరీలో అది నిరాకరించడం కాదు. నీవేదైనా అవసరతలో ఉన్నావు, నీవేదైనా అక్కర్లో ఉన్నావు, దేవుడు నీకేదైనా చేస్తాను అని నీతో వాగ్దానం చేశాడు, నీకేదైనా నిబంధన ఇచ్చాడు అంటే ఆయన చెప్పిన మాట నెరవేర్చే దేవుడే కానీ నెరవేర్చే దేవుడే కానీ వెనక్కి తిరిగి చూసే దేవుడు కాదు, వెనక్కి వెళ్ళిపోయే దేవుడు కాదు. యాకోబుతో అన్నాడు, నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. ప్రియమైన వాళ్ళరా, రెండవది డిస్కరేజ్మెంట్. భయము. ఈ మనుషులు భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా, గొలియాతు భయం అనే వాతావరణాన్ని అక్కడ పుట్టించాడట. ప్రతి ఒక్కరికి యొక్క భయం ఏంటంటే, నేను ఓడిపోతాను, ఐ కెనాట్ విన్ దిస్ బ్యాటిల్, ఈ యుద్ధాన్ని నేను గెలవలేను.
ఈ శోధన నేను గెలవలేను, ఈ కళ నెరవేర్చబడదు, ఈ ఆశయం నెరవేర్చబడదు, ఈ ఉద్దేశము, ఈ ప్రణాళిక నెరవేర్చబడదు. ప్రియమైన వాళ్ళరా, డిస్కరేజ్మెంట్ లీడ్స్ ఇంటూ డిప్రెషన్. ఏమండి, భయము నిన్ను నిరాశ నిస్పృహలలోనికి నెట్టివేస్తుంది. జాగ్రత్త, దేని విషయమై భయపడవద్దు. బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడొద్దనే మాట రాయబడింది అంటారు. నేను లెక్క పెట్టలేదు, కానీ చాలామంది దైవజనులు చెప్తారు భయపడొద్దనే మాట 366 సార్లు. ప్రతిరోజు ఒక భయపడొద్దనే వాగ్దానం దేవుడు బైబిల్ గ్రంథంలో ఇచ్చాడని అంటారు. ప్రియమైన ఇలాంటి భయానకమైనటువంటి వాతావరణంలో ఒక క్రొత్త స్వరం వినబడతా ఉంది. ఎవరిదా క్రొత్త స్వరం అని అందరు చూస్తున్నారు. ఎవడో చిన్న బాలుడిలాగా ఉన్నాడు, అతని స్వరం వింటా ఉంటే మా తమ్ముడు స్వరం లాగే ఉంది అనుకుంటున్నారు వాళ్ళ అన్నలు. అరే, ఈ గొల్యాతును జయించి నేను విజయాన్ని సమకూరిస్తే రాజుగారు ఏం బహుమానం ఇస్తాడట అని అడుగుతా ఉన్నాడు. అందరికేమో భయపడి దాక్కుంటా ఉంటండి. దావీదు మొట్టమొదటగా ఆలస్యం అయింది తన జీవితంలో అని ఎన్నడూ అనుకోలేదు. దేవుని ఆశీర్వాదం, దానిని జయించాడు. కాబట్టే దావీదు డిస్కరేజ్ అవ్వకుండా ఆ సమూహంలోనికి జొరబడి, అయ్యా మీరు ఎందుకు భయపడుతున్నారు, ఈ గొల్యాతును నేను జయించగలను. ఈ గొల్యాతు యొక్క సంకెళ్ళ నుండి నేను విడిపించగలను. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రపంచంలో అనాది కాలం నుండి మనం చరిత్రలో చూస్తే ఇలాంటి తెగుళ్ళు, ఇలాంటి వైరస్లు ఎన్నో వచ్చాయి. వాటన్నిటిలో కూడా విడిపించుకుంటూనే వస్తున్నాడు దేవుడు తన బిడ్డలని. మనల్ని కూడా అలాగే విడిపించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మరలా ఇంకో క్రొత్త వైరస్ వచ్చింది. గత రాత్రి కూడా చెప్పాను నేను. నియోకోవ్ అంటది. నియోకోవ్ అనే వైరస్ వచ్చిందంట, కొత్తది. అది ఇంకా చాలా డేంజరస్, డెడ్లీగా ఉందని ముందే భయపెట్టేస్తున్నారు. ఏమంటే అది ఎంత ఉంటుంది, కంటికి కనపడుతుంది ఆ వైరస్, కానీ మనుషులు భయపడిపోతున్నాం దాని బారిన. అది అగ్రదేశాల యొక్క కుట్రగా జరుగుతుందో తెలియడం లేదు, లేకపోతే దేవుని ఉగ్రత పాత్ర తెలియడం లేదు. ఏది ఏమైనా కానీ ఇలాంటి గొల్యాతులు వస్తూనే ఉంటారు. వచ్చే దినాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. ఇవన్నీ రాకడ సూచనలే. ఇలాంటి సమయంలో మనకి ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి. డిస్కరేజ్ అవ్వద్దు, భయపడొద్దు. మూడవదిగా దావీదు జయించినటువంటి ఇంకొక మానసిక సంబంధమైనటువంటిది ఏంటంటే డిసప్రూవల్ అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళ అన్నయ్యలు దావీదును వారిస్తున్నారు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం, అతడు వారితో మాట్లాడునది అతని పెద్ద అన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలో నా చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసితివి? నీ గర్వము, నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివా? నేను ఆయన సొంత అన్నలే, దే ఆర్ నాట్ అప్రూవింగ్ హిమ్. ఆయన సొంత అన్నలే దావీదు పలికిన మాటలు విని అతన్ని గద్దించి అతనిని నెట్టివేస్తున్నారు. ఆ యుద్ధము చూడ్డానికి వచ్చావా నీవు? ఏం మాట్లాడుతున్నావు? తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నావు. నీకేం తెలుసు యుద్ధం యొక్క
తంత్రములు నీకు తెలియవు, ఎన్నో పన్నాగాలు ఉంటాయి, అనుమతి ఇవ్వలేదు, వెళ్ళిపో. మందను ఏం చేసావు? నాన్నగారు ఇచ్చిన మందను ఏం చేసావు? ఎవరు వశం చేసావు? దావీదు తన అన్నలను ఏమండి అక్కడ నుండి వారు అనుమతి ఇవ్వకపోవటం చూచి ఇంకో స్థలంలోకి వెళ్ళాడు. అక్కడ అడుగుతున్నాడు, అతని యొద్దని తొలగి మరి ఒకరిని కూడా అతని ప్రకారం ఆ ప్రకారం అడిగే. ఈ విధంగా అక్కడ కనబడిన వాళ్ళందరిని అడుగుతున్నాడు దావీదు. ఏమండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని. అందుకే పెద్దలు అంటారు, అవకాశాలు వాటంతట అవి రావు, మనం వెతుక్కోవాలంటారు కొంతమంది పెద్దలు. కొంతమంది ఏమో అవకాశం రావాలని చూస్తారు, కానీ దావీదు అలా కాదు. హీ వాజ్ ట్రయింగ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, హిస్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవునిలో ఉన్నటువంటి విశ్వాసం, దేవునిలో ఉన్న బలం, దేవునిలో ఉన్న నమ్మకం, దేవునిలో ఉన్న శక్తి ఆయన పొందుకొని ఉన్నాడు. కాబట్టి నా శక్తిని, నా బలాన్ని నేను అంటే అదేదో ప్రదర్శించాలి, నా యొక్క శక్తిని ప్రదర్శించాలి, నాకున్న బలము, నాకున్న యుద్ధ జ్ఞానము, నాకున్నటువంటి దీన్ని ప్రదర్శించాలి, ఆ తత్వము కాదు ప్రియులరా. ఇక్కడ గమనించండి, ఏదో నన్ను నేనేదో గొప్పవాడిని చేసుకోవాలి, నన్ను నేనేదో హెచ్చించుకోవాలి అనేటువంటి మనస్తత్వం అక్కడ కనపడడంలా. జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఎవడు ఈ గొల్యాతు? ఎవడు? ఎందుకు అలాగ తిరస్కరించాలి? ఎందుకు దేవుని ప్రజలు భయపడాలి? మన జీవితంలో ప్రియమైన వాళ్ళరా, మన విశ్వాస జీవితంలో ఇలాంటి మనస్తత్వాన్ని మనం, ఇలాంటి ఆత్మ సంబంధమైన ధైర్యాన్ని మనం సమకూర్చుకున్నప్పుడు ఏ సమస్యనైనా కూడా ఎదుర్కోవడానికి ప్రభు శక్తిని అనుగ్రహిస్తాడు, జ్ఞానం అనుగ్రహిస్తాడు, కృప అనుగ్రహిస్తాడు. ఆలస్యం అయిపోయిందని దేవుని తృణీకరించి, తప్పులు చేసేసి, ఏమండి పాపం చేసేసి దేవుని అనుగ్రహించి మహిమను పోగొట్టుకోకుండా, అధైర్యం అనేటువంటి, భయం అనేటువంటి దాన్ని ఆయనలో నుండి పారద్రోలి, తన అన్నలు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా దావీదు మహారాజు ఇంకొకటి కూడా దావీదు జయించాడు, మానసిక సంబంధమైన గొల్యాతు. 4వ గొల్యాతు ఏంటంటే అనుమానం. కొన్నిసార్లు చాలామంది ఎలా ఉంటారంటే, యుద్ధంలో సగం దూరం పోయిన తర్వాత భయం అప్పుడు వస్తుంది భయం. కొంత దూరం సాగిపోయిన తర్వాత భక్తి జీవితంలో అమ్మో నేను ఇంకా చేయగలనో లేదో, నా వల్ల అవుద్దో లేదో, చివరి దాకా వెళ్ళగలనో లేదో, ఇక్కడితోనే నేను ఆపేస్తే బాగుండు, ఈ ప్రార్థనలు, ఈ భక్తి, ఈ నిష్ఠ, ఈ పరిశుద్ధత, ఇవన్నీ నేను చేయలేను. సందేహాలతో, ఆ మానసిక సంబంధమైనటువంటి సందేహాలు మనల్ని అవిశ్వాసం వైపు నడిపించేస్తాయి. పేతురు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవడానికి. యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచి వస్తా ఉంటే పేతురు కూడా, నీవే నడుస్తుంటే ప్రభువా నేను ఎందుకు నడవకూడదు, నేను కూడా నడుస్తాను అని చెప్పి నడవడం ప్రారంభించాడు. కొంత దూరం వచ్చిన తర్వాత చుట్టూ గాలులు అలలు పొంగును చూచాడు, అవిశ్వాసి అయిపోయి మునిగిపోసాగాడు. సౌలు రాజు కంటే గొప్పగా యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు ఆ దండులో లేరు అక్కడ. యాక్చువల్గా సౌలు రాజే ఈ వార్త విని దావీదును పిలిపించి, సౌలు రాజు అంటాడు, అబ్బాయి నీవు బాలుడవు, నీకు బలము చాలదు. 33వ వచనంలో, 33వ వచనం, 1 సమూయేలు 17:33లో, ఈ ఫిలిస్టీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు,
నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడు దావీదుతో అనెను. ఏమండి, సందేహాలని అనుమానాలని ఇంకా ఎక్కువ చేసేవాడుగా ఉన్నాడు సౌలు. మన బంధువులు, మన స్నేహితులు, కొన్నిసార్లు మన తల్లిదండ్రులే, లేకపోతే మన తోడబుట్టిన వారు, లేకపోతే మనవారు అని అనుకునేవాళ్ళే, నీ స్నేహితులు అనుకునేవాళ్ళే నీ విశ్వాసాన్ని పాడు చేయటానికి ఏమండి ఎంతో సమయం పట్టదు. ఒక చిన్న అవిశ్వాసపు మాట, ఒక చిన్న ఏమండి బలహీనపరిచే మాట నిన్ను కృంగజేసేటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళిపోద్ది. నీలో సందేహాన్ని రేకెత్తింపజేస్తుంది, అనుమానాలను రేకెత్తింపజేస్తుంది. సందేహాలు, అనుమానాలు ఉన్నవారికి దేవుని వలన ఏ కార్యాలు జరగవు. ఒక చిన్న అనుమానం, ఒక చిన్న సందేహము నీ యొక్క భక్తి జీవితంలో మునిగిపోవడానికి కారణమైపోవచ్చు. ప్రియమైన వాళ్ళరా, దానికి పెద్ద తప్పు చేసో లేకపోతే పాపం చేసో పడిపోయి మునిగిపోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న అనుమానం చాలు. కుటుంబాలను పాడు చేసేటువంటి దగ్గర నుండి, వ్యక్తిగత జీవితాలని ఏమండి పాడు చేసుకునేటువంటి దగ్గర నుండి ప్రియమైన వాళ్ళ అనుమానాలు అనేటువంటివి, సందేహాలు అనేటువంటివి ఎలాగా యవన కుటుంబాలను పాడు చేస్తున్నాయి. ఈ దినాల్లో బద్దలైపోతున్నాయి, కుటుంబాలు నాశనమైపోతున్నారు, ఆత్మహత్యలకు తెరతీస్తున్నాయి, నిరాశలలోనికి, నిస్పృహలలోనికి కృంగజేసేటట్లుగా మారిపోతున్నాయి. మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారు, మేము చదవలేము, మేము పాస్ అవ్వలేము, అరే పరీక్షల్లో ఒక మార్కు తగ్గిందని ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థులు ఎక్కువైపోయారు ఈ దినాల్లో. ఏమైంది తగ్గితే? అసలు తప్పితే ఏమైంది? మేమందరం తప్పొచ్చిన వాళ్ళమే. ప్రియమైన వాళ్ళ చాలామంది తప్పులు జరిగిపోయాయి అని భయపడిపోవడం, అవిశ్వాసపడిపోవడం, సందేహించడం, వెనక్కి వెళ్ళిపోవడం, భక్తి జీవితంలో మానసికంగా ఇలాంటి గొల్యాతులను నీవు మొదట జయించినప్పుడు, ప్రత్యక్షంగా ఎదుర్కొనేటువంటి సమస్య, శోధన నీ జీవితంలో ఎదురైనప్పుడు నువ్వు అవలీలగా జయిస్తావు. సౌలు రాజు దావీదును ఎలాగా ట్రీట్ చేస్తున్నాడంటే, అరే అబ్బాయి, నువ్వు ఒక చిన్న పిల్లాడురా, ఏం తెలుసురా నీకు, పిల్లాడికి ఉండేలు దెబ్బ ఏం తెలుసురా అని అన్నాడు. పిల్లాడివి నీవు, ఉండేలు దెబ్బ ఏం తెలుసు నీకు, యుద్ధం సంగతి ఏం తెలుసు, యుద్ధాభ్యాసం చేసిన వాడు మేం చేయగలవు, మేము ఇంత యుద్ధ అభ్యాసం కలిగిన వాళ్ళమే, 1,00,000 మంది సైన్యం ఉన్నాం మేము, నేనే భయపడి దాగుకొని లోపల కూర్చొని ఉన్నాను గుహలో, ఏంటిది నువ్వు మాట్లాడేది? ప్రియమైన వాళ్ళరా, దావీదు హీ వాస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఎంత ధైర్యంగా, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. అలాంటి ఏమండి అవిశ్వాసపరిచేటువంటి, అధైర్యపరిచేటువంటి, కృంగజేసేటువంటి యవనస్తులను మనం మరి ముఖ్యంగా యవనస్తుల గురించి మాట్లాడుకోవాలంటే ఏమండి దేవుని కొరకు సాక్షులుగా నిలబడతాము, దేవునికి ఏమండి దేవుని సేవలోకి వస్తాము, దేవుని పని చేస్తాము, పరిచర్య చేస్తాము అని అన్నప్పుడు అలాంటి వాళ్ళని మనం నిరాశ, నిస్పృహలోనికి నెట్టేయకూడదు, ఆటంకపరచకూడదు. దేవుని కొరకు జీవిస్తాము అనేటువంటి వారిని మనం ప్రోత్సహించాలి, సరైన రీతిలో వారిని ప్రోత్సహించాలి. అవిశ్వాస మాటలు ఏమండి యవనస్తులనే కాదు, కుటుంబీకులైనా సరే, మీ కుటుంబ జీవితాలలో ఏమండి ఎదుర్కొనేటువంటి ఏ సమస్యల్లోనైనా ఒకరు సహోదరులు కలుసుకున్నప్పుడు, ప్రార్థన కూడుకున్నప్పుడు కానివ్వండి, మాట్లాడుకునేటప్పుడు కానివ్వండి, అనుమానపు సంఘటనలు, ఏమండి ఓడిపోయిన సంఘటనలు, పారిపోయిన సంఘటనలు, లేకపోతే అవి నిరుత్సాహాన్ని కలిగించే సంఘటనలు మాట్లాడుకోవద్దు.
ఏమంటే చాలామంది సైకాలజిస్ట్ కూడా ఇదే చెప్తారు, థింక్ పాజిటివ్లీ అంటారు. ఏమండి, సరైన రీతిలో ఆలోచించాలి. పాజిటివ్ థింకింగ్ ఆత్మీయ జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా, యూ షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ థింకింగ్. నీకు ఆ విజయోత్సవ సంబంధమైనటువంటి మాటలను నీవు ఆలోచన చేయాలి. వెంటనే దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ సౌలు గారితో చెప్తున్నాడు, అయ్యగారు మీరు చెప్పింది కరెక్టేనండి, కానీ నేను ఒక సంఘటన చెప్తాను మీకు, వినండి అని అన్నాడు. నేను ఒక సంఘటన జరిగింది నా జీవితంలో, మీరు బాలుడు అంటున్నారు కదా, నేను మా నాన్నగారి యొక్క గొర్రెల్ని కాసుకుంటా ఉంటాను కదా, ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఇంకోసారి సింహం వచ్చింది. నేను ఆ ఎలుగుబంటి వచ్చి మందలో నుండి, సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోతుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. ఎవడైనా అట్లాంటి పిల్లలు లేచి మన దగ్గరకు వచ్చి, ఇంత పావును చంపాను నేను అని అన్నాడు అనుకో, వరా బాగా చెప్పేలే బో అని అంటాం కదా, అంటావా లేదా? అంత పిల్లడు వచ్చి చెప్పాడు అనుకోండి, ఈ సౌలు రాజు గారికి మరి ఎట్లా నమ్మాడు కానీ, ఏది దావీదు ఏమన్నా కహానీలు చెప్తున్నాడా? గడ్డం పట్టుకోవడం ఏంటి, సింహం గడ్డం పట్టుకోవడం ఏంటి, ఎలుగుబంటి గడ్డం పట్టుకోవడం ఏంటి? కొంతమంది అలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అసలు అసలు నిజంగా సింహం పులి ఎదురైతే అక్కడ కనపడరు, అసలు సీన్లోనే కనపడరు. కానీ నేను చేశానని అంటారు. చెయ్యకపోయినా చేశాననే వాడికి, చేసింది చేసినట్టుగా చెప్పేవాడికి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడు తేడా ఉంటుంది? అమ్మ పులి కథలాగా నిజంగా పులి వచ్చినప్పుడు మాయమైపోతారు. ప్రియమైన వాళ్ళరా, దావీదు, he has remembered what the Lord has done in his life. He believed in the strength of the Lord. దేవుని యొక్క బలములో ఆయన విశ్వాసం ఉంచాడు. అతనికి ఆ బలము ఎవరిచ్చారు నాకు అని అంటున్నాడు. ఆ బలం నాది అని చెప్పడం లేదు. మీరు 37 వచనంలో చూస్తే, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు నన్ను రక్షించాడు సింహము బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో నీవు ఎలాంటి గొల్యాతుల్ని, ఎలాంటి సమస్యల్ని నీ జీవితంలో ఎదుర్కొంటున్నావు? ఆర్థిక పరమైన, ఆరోగ్యపరమైనటువంటి, మానసిక సంబంధమైనటువంటి ఒత్తిడులు, డిస్కరేజ్మెంట్స్, నిరాశలు, నిస్పృహలు, డిప్రెషన్స్ కానివ్వండి, ఏది కూడా దేవుని యొక్క శక్తి నుండి, దేవుని యొక్క బలము నుండి ఇవన్నీ కూడా నీవు దాటి వెళ్ళిపోతావు, జయించుకుంటా వెళ్తావు. అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్, ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు యెహోవా నా బలమా, నా ఆశ్రయ దుర్గమా. దేవుని నీవు ఆశ్రయించిన వ్యక్తివైతే నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా నీవు నిలుచుంటావు. ఒకవేళ బలహీనమైనా కానీ దేవుడు నీకు బలమునిస్తాడు. దావీదు ప్రార్థనాపరుడు, దావీదు విశ్వాసపు వీరుడు. ఏమండి, దావీదుని ఒకవేళ దానియేలు లాగా సింహము బోన్లో వేసినా కూడా అన్ని సింహాలని చీల్చి చెండాడేవాడే. ఆ సింహాలు అన్నిటిని పని పట్టేవాడే. దానియేలేమో ప్రార్థనతో సింహాల నోళ్లను మూయించాడు కదా, నాకు అనిపిస్తుంది.
దావీదుకి అంత బలం ఇచ్చాడు దేవుడు. సింహపు యొక్క దవడను పట్టుకొని చీల్చి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను రక్షించడానికి, దేవుడు నిన్ను కాపాడటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా కడు సమర్థుడైన దేవుడు. దీనికి కారణము మన దగ్గర కొన్ని యుద్ధోపకరణాలు మన దగ్గర ఉండాలి. ప్రియమైన వాళ్ళ, దావీదుకి యుద్ధోపకరణాలు ధరింపజేయడానికి సౌలు పూనుకున్నాడు. ఆ తర్వాత మనం చదివితే ఏమండి, సౌలు తన యుద్ధ వస్త్రాలు అవి ఇవి తీసిరస్త్రాణము అన్ని ధరింపజేశాడు. చేస్తే దావీదు అన్నాడు, బాబాయ్ ఇవన్నీ నాకేం అలవాటు లేవండి అన్నాడు. ఇవన్నీ నాకు అలవాటు లేవు, ఇది మీ సైజు నా సైజు కాదన్నాడు. మీ సైజు నాకు ఎలా పడతాయండి అని అన్నాడు. కాబట్టి తీసేశాడు తన దగ్గర ఉన్నటువంటి యుద్ధోపకరణాలు. ఏంటి? వడిసెల రాయి. అదే దావీదు యొక్క యుద్ధోపకరణం. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి, దావీదు దగ్గర ఒక యుద్ధోపకరణం ఉంది. నీ దగ్గర ఉందా? నీవు ధరించుకొని ఉన్నావా? మన యొక్క యుద్ధోపకరణాలు ఏం కావాలన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో. ఎలా అనగా మనం పోరాడున్నది దురాత్మల సమూహములతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ. కాబట్టి ఏం చేయాలన్నాడు? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకో. కాదు కానీ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున దురాత్మల సమూహాలతోనూ. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి నీతి అను మైమరు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసని జోడు పాదములకు తొడుక్కోవాలి. విశ్వాసం అనే డాల్ ఉండాలి, పట్టుకోవాలి. అలాగే దాన్ని మీ దుష్టుని యొక్క అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. రక్షణ అనే శిరస్త్రాణము, దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. ప్రతి సమయమందు విజ్ఞాపన ప్రార్థన చేయుచు మెళకువగా ఉండండి. ఫైనల్గా మనకు కావాల్సినటువంటి యుద్ధోపకరణాలు ఇవే ప్రియమైన వాళ్ళరా. ఈ గొలియాతులను జయించడానికి ఇలాంటి గొలియాతులు చాలా వస్తారు. నువ్వొక్కో వస్తాడు, మైక్రాన్ వస్తాడు, నువాక్రాన్ వస్తాడు, ఒమిక్రాన్ వస్తాడు, ఇంకా రకరకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి పతనాలు, దేశం మీదకి దేశం, ఇవన్నీ రాబోయే రోజుల్లో ఆకాశ నక్షత్రాలు ఊడిపడాలా, ఈ మొత్తం ఏమండి సర్వ సృష్టి కూడా బుగ్గైపోవాల్సిందే. ప్రియమైన వాళ్ళరా, మనం సంపాదించినవి ఏమి దేనికి పనికిరావు. ప్రస్తుతం ఏమండి వాడుకోవడం వరకే, అంతే. నువ్వు ఏదైనా దేవుడు నీకు ఇచ్చాడంటే సంతోషించు, ఇవ్వలేదంటే ఇంకా సంతోషించు, ఇవ్వలేదు కాబట్టి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే రాకడ సమయం ఇది. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఉందాం. కలిగిన దానితో సంతృప్తి కలిగి ఉందాం. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. దీని మీద దాని మీద ఏమండి నీ సమయాన్ని దేవునికి కొంచెం ఏమండి నీకున్న సమయంలో నీవు చేసే ఉద్యోగంలో, నీవు చేసే వ్యాపారంలో, నీవు చేసే పనిలో కొంత సమయం ఈ యుద్ధోపకరణాలని ధరించుకోవడానికి, యుద్ధ సంబంధమైన విద్యాభ్యాసం చేయడానికి, అభ్యాసం చేయడానికి వినియోగించు. కొంత సమయాన్ని ప్రార్థనలో మెళకువగా ఉండడానికి, దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి, ప్రియమైన వాళ్ళరా ఏకాంత సమయాన్ని దేవునితో గడపడానికి ప్రయత్నించండి, కొంచెమైనా ప్రయత్నించండి. ఇది దినాలు భయంకరమైన రోజులే, నేను కాదనడం లేదు. రోజులు బిజీగా ఉండే వాళ్ళకి బిజీగా ఉంటున్నారు, ఎవరి సోమరితనంగా ఉండేవాళ్ళు సోమరితనంగా ఉంటున్నారు.
లేదు ప్రియమైన వాళ్ళరా, నీవు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించిన వ్యక్తివిగా ఉంటే గొల్లియాతులు, ఇలాంటి గొల్లియాతులు ఎంతమంది ఎదుర్కొన్నా నీవు కూడా దావీదు వలె ధైర్యంగా మాట్లాడతావు. సౌలు రాజుతో చెప్పినట్లుగా నీవు చెప్తావు, గతంలో దేవుడు నాకు ఇలాంటి విజయాన్ని ఇచ్చాడు, గతంలో దేవుడు నాకు ఇదిగో సింహాన్ని ఎదిరించేటువంటి శక్తినిచ్చాడు, గతంలో దేవుడు నాకు దాని దవడను చీల్చేటువంటి శక్తి నాకు ఇచ్చాడు, ఎలుగుబంటి యొక్క దవడను చీల్చి రెండిటిని పట్టుకొని చంపాను నేను, దేవుడు నా జీవితంలో ఇదిగో ఫలానా సంవత్సరంలో ఫలానా విధిగా దేవుడు నాకు జయమిచ్చాడు. నీ జీవితంలో దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలను నీవు తలంచుకోవాలి. అప్పుడు నీవు పురికొల్పబడతావు, ఉజ్జీవింపబడతావు, ధైర్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది, అనుమానాలు తొలగిపోతాయి, విశ్వాసంలో బలపడతావు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటల చేత నీవు నేనందరము కూడా సర్వసన్నద్ధం అవ్వాలి. ఈ సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైంది, ఒక నెల అయిపోతుంది, ఇవాళ రేపటితో ఒక నెల అయిపోతుంది, ఇంకా 11 నెలలు ఉన్నాయి. ఈ 11 నెలల్లో ఏ నెలలో ఏ గొల్లియాతు మనకు ఎదురవుతాడో తెలియదు. మరణాలు, అపాయాలు, ఆర్థిక చిక్కులు, అనారోగ్యాలు, వ్యాధులు, బాధలు, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జలుబు వస్తుంది, దగ్గు వస్తుందండి. 6 అడుగుల దూరంలో ఉండి మాట్లాడినా వస్తుంది, మాస్కులు పెట్టుకున్నా వస్తుంది, N95 పెట్టినా వస్తుంది. ఎవడాపుతాడు మరి? దేవుడే ఇవ్వాలి మనకి శక్తి, బలము, స్వస్థత. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. శానిటైజర్లు రాసి ఇల్లు తుడిచి అది చేసి ఇది చేసి అబ్బా బాబా. మానసికంగా కూడా సాతాను మనుషుల్ని దెబ్బతీయడానికి వదిలిన బాణం అన్నమాట ఇది. అరే, డోర్ హ్యాండిల్ పట్టుకున్నా ఏమో దానికి వైరస్ ఉందేమో, నీకు వచ్చుద్దేమో. నువ్వు బస్సు ఎక్కలేవు, ట్రైన్ ఎక్కలేవు, ఎవడన్నా వచ్చి నీకు షేక్ హ్యాండ్ ఇస్తే ఏముందో ఈ చేతులు, మళ్ళీ చేతులు కడుక్కో. వాళ్ళు చెప్పకుండా చెప్తున్నారు, అదే చెప్తున్నారు, చేతులు కడగండి, ముక్కులు కడగండి, మూతులు కడగండి అని. తప్పడం లేదు, అయినా కానీ రాకుండా ఉంటున్నాయా? ప్రియమైన వాళ్ళరా, కాబట్టి చేయాలి, మనం జాగ్రత్తలు మనం తీసుకోవాలి, కాదంటం లేదులే. వీ హ్యావ్ టు టేక్ కేర్. నీ ఆరోగ్యం గురించి నువ్వు జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. బట్ అయితే అదే సమయంలో ప్రియమైన వాళ్ళ ఆత్మ సంబంధమైన మనుషులుగా దేవుని శక్తిని అనుభవించేటువంటి వారంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని. ఇలాంటివి ఏ సమస్యలు ఎదురైనా, ఏ గొల్లియాతులు మన జీవితంలో ఎదురవ్వకుండా ఉండరు. గొల్లియాతు లాంటి సమస్యలు రాకుండా ఉండవు. ఈ 2 సంవత్సరాల్లో, గత 2 సంవత్సరాల్లో మనకు అర్థమైనటువంటివి గొల్లియాతు లాంటి సమస్యలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూనే ఉన్నారు. దైవికంగా మనం దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని, విశ్వాసం అనే డాలుతో, వాక్యం అనే ఖడ్గముతో అపవాది వేయించిన అగ్ని బాణములను ఆర్పివేసి శక్తిమంతులం అవుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా రక్షకుడా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో మీ వాక్యానికి ముద్ర వేసి నాయన, దావీదు ఎలాగా బాలుడైనప్పటికీ ఎలాంటి ధైర్యాన్ని, ప్రభా, విశ్వాసాన్ని ప్రదర్శించాడు, మేము కూడా నేర్చుకోవడానికి సహాయము చేయమని, మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. ఏదో మీరు ఆలస్యం చేశారని మేము తప్పులు చేసి ప్రభా మేము దేవుడు అనుగ్రహించేటువంటి కృపలను మేము పోగొట్టుకోకుండా సహాయము చేయము. చీకటి అంధకార శక్తులు బంధించుము. అలాగే ప్రభా మేము తండ్రి, మమ్మలను తండ్రి ఎవరు నిరాశ నిస్పృహలోనికి గురి చేసినా కూడా ప్రభా మేము అధైర్యపడక విశ్వాసముతో మేము కొనసాగటానికి సహాయం చేయమని, అనుమానములు, సందేహములు ఎక్కడా కూడా మమ్మలను వెంటాడకుండా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి 9వ పాట పాడుకుందాం. యుద్ధము యెహోవాదే. జాన్సన్ వచ్చాడా?
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వానలు మనలను పడద్రోసిన, వానలు మనలను కురదీసిన, వానలు మనలను పడద్రోసిన, వానలు మనలను కురదీసిన. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుందా, భయమేలా మనకింత, అద్భుత దేవుడు మనకుందా, భయమేలా మనకింత. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి యేసు రాజా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీ సేవలో మేము తండ్రి పరిగెట్టుచున్నప్పుడు ఎంతో మంది గొలియాతులను ఎదుర్కొంటూ ఉంటాం ప్రభా. గొలియాతు లాంటి సమస్యలు, గొలియాతు లాంటి అవరోధాలు, గొలియాతు లాంటి శత్రువులు, గొలియాతు లాంటి సమస్యలు, ఆర్థిక వ్యాధి బాధ సంబంధమైనటువంటి ప్రభా తండ్రి. అయితే ప్రభానైనా మీరు మా ముందుండి యుద్ధము చేసే దేవుడు, మీరు మాకు శక్తినిచ్చే దేవుడు, మాకు బలమునిచ్చే దేవుడు. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి రక్షించిన దేవుడు ఈ గొలియాతు యొక్క బలము నుండి కూడా మనల్ని రక్షించగలడు అనేటువంటి ఆ దృఢమైన విశ్వాసాన్ని మా అందరికీ కూడా దయచేయండి ప్రభా. ఈ భయంకరమైన దినాలలో ప్రభా, మా బిడ్డలకు, మా సంఘాలకు, మా కుటుంబాలకు మీ కాపుదల దయచేయండి. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అనే వాగ్దానం నెరవేర్చండి. కూడి వచ్చిన ప్రియులందరినీ, వారి కుటుంబాలను, వారి బిడ్డలను ఆశీర్వదించి నాయన మారు మనసు రక్షణ లేని వారికి మారు మనసు రక్షణ దయచేయండి. వ్యాధి బాధలతో ఇబ్బంది పడుతున్న వారిని స్వస్థపరచండి తండ్రి. నాయన మీ ప్రత్యక్షతలతో నింపి, నాయన మీ బలముతో నింపి దీవించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులరా. 40 రోజుల ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉన్నది. ఈరోజు 19వ రోజు సాయంకాలం 7:30 గంటలకు ఉపవాస ప్రార్థన సాయంకాలం ఇక్కడ. అలాగే ఫిబ్రవరి 20వ తారీఖు వరకు ఇలాగే 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. కనుక మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా రావాలనుకున్న వారు దయచేసి మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరు రావాలి. అందరు వస్తే ఇంకా ఎంతో ప్రార్థన బలము ఇంకా కనుక మీరు ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోగలరు. దేవుని చిత్తమైతే ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో
మనకి ఉద్యోగ కూటాలు, క్రీస్తు సువార్త మహాసభలు కేవీఆర్ గార్డెన్స్లో జరగనై ఉంటున్నాయి. కాబట్టి దయచేసి ప్రార్థన చేసి ఆ కూటాల కొరకు దేవుని సేవకుల హస్తాలందరినీ మనం బలపరుచుదాం. అనేకమైనటువంటి యుద్ధములు మన ముందున్నాయి. ఈ గొలియాతు లాంటివి కనుక ఈ వైరస్ వలన ఆటంకాలు కలగకుండా దేవుడు సమస్యపోనట్లుగా ఆ 3 దినాలు దేవుడు మనకి జయం అనుగ్రహించినట్లు ప్రార్థించండి. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతి ఆదివారం 9:30 గంటలకు ఆరాధన, బుధవారం శనివారం యథావిధిగా 7:30 గంటలకు ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటాయి ప్రతి వారము. ఇప్పుడు ఏంటంటే 40 days కాబట్టి ఎవ్రీడే 7:30 to 9 o'clock ఈవినింగ్ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు వచ్చేటప్పుడు మీరు పొరుగు వారిని, స్నేహితులను ఆహ్వానించి తీసుకొని రండి. సండే స్కూల్ కూడా జరుగుతుంది. దయచేసి మీ పిల్లలను ఆదివారం ఉదయం 8:30 గంటలకు పంపించగలరు. గాడ్ బ్లెస్ యూ. సెలవు తీసుకుందాం.